Hello everyone, welcome back to my channel. This is Pranaya. Today I am getting ready for my university, so I am just cleaning my clutter in my room. అంటే మొత్తం రూమ్ అంతా గలీజ్ అయిపోయింది అనమాట. నాకు కోల్డ్ వల్ల అంతా డిస్కస్టింగ్ అయిపోయింది. సో మొత్తం క్లీన్ చేసుకొని కాలేజ్కి రెడీ అవ్వాలి. సో మొత్తం ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. అసలు ఫుల్ అనమాట, జలుబు చేసి తుమ్ముతూనే తుమ్మినట్టు ఫుల్ కోల్డ్ అనమాట. సో అయినా కూడా లేచి కాలేజీకి రెడీ అయిపోతున్నా. సో అన్నీ క్లీన్ చేసా మ్యాక్స్ టు మ్యాక్స్. మళ్ళా తుమ్ముతూనే ఉన్నాను, అయినా క్లీన్ చేసా మ్యాక్స్ టు మ్యాక్స్. విండో కర్టన్స్ కూడా తీసేసా. సో మార్నింగ్ అంతా కొంచెం తలనొప్పిగా ఉంది, కానీ కాలేజ్కి యాబ్సెంట్ పెట్టారు కదా, అటెండెన్స్ పోతుంది, దానివల్ల గ్రేడ్స్ పోతాయని సో మొత్తం క్లీన్ చేస్తున్నా. సో తర్వాత అలా 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 బ్యాగ్స్ క్లట్టర్ మొత్తం అంతా తీసేస్తున్నా. చాలా టైం పట్టింది యాక్చువల్లీ. సో మొత్తం బుక్స్ ఏమేమి బ్యాగ్లో పెట్టుకోవాలో అవన్నీ, వాటర్ బాటిల్ బ్యాగ్, ఆయిల్ అంతా క్లీన్ చేస్తాము. సో బాగా హెడ్ఏక్ వచ్చేసింది. మధ్యలో మా తమ్ముడు వచ్చాడు. నేను ఇంకా సర్దలేనంటే ఇంకా మా తమ్ముడు హెల్ప్ చేశాడు. ఫుల్ హెడ్ఏక్ ఉంది, అయినా కూడా ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు అరేంజ్ ద రూమ్. క్లీన్ చేస్తుండే పాపం బిడ్డ. ఆల్మోస్ట్ క్లీనింగ్ అయిపోతుండే. క్లాక్ ఇచ్చినారు విజ్ఞాన్ వాళ్ళు. సో అది ఇంకా నేను బిగించలే, ఎక్కడ పెట్టాలో అర్థం కాక నా పక్కన అదేంటి ట్రాక్లోనే పెట్టేసా. సో చూడాలి. ఇది యాక్చువల్గా నా ఒరిజినల్ రూమ్ కాదు, కానీ ప్రస్తుతంగా నేను దేంట్లోనే ఉంటున్నాను. సో అదే చూపిస్తున్నా. సో మొత్తం అయితే క్లియర్ అయిపోయింది. ఇంకా మిగతా అన్నీ సర్దుతున్నాడు. థ్యాంక్ యూ లోకేష్ ఫర్ హెల్పింగ్ మీ. మన వల్ల కాలే, మీరే చూస్తుంటారు. అసలు మొత్తం కోల్డ్ వల్ల ఫుల్ కఫ్ అనమాట. సో మొత్తం క్లీన్ చేస్తుండే. ఇంకా చాలా ఉన్నాయి లోపల, అవన్నీ ఇప్పుడు ఎంత క్లీన్ చేసాను. మ్యాక్స్ టు మ్యాక్స్ రూమ్ అయితే క్లీన్ చేశాను. సో తను ఇంకా కొంచెం చేస్తున్నాడు. మొత్తం టేబుల్ అంతా క్లీనింగ్ అయిపోయింది. యాక్చువల్గా నా రియల్ రూమ్ కాదు, రియల్ రూమ్ ప్రస్తుతానికైతే అక్కడ ఉంటున్నా, నాదది కాదు. నెక్స్ట్ చూపిస్తా ఆ రూమ్ టూర్. సో ప్రస్తుతానికైతే అదే. సో కాలేజ్కి వచ్చాము. ఫుల్ రెయిన్ అనమాట. మార్నింగ్ మాల్ లేదు. ఇది మీరు నాకు తెలిసి ఈ క్లిప్ మీరు నా షార్ట్స్లో చూసి ఉంటారు. అదే సూపర్ ఉందన్నమాట. క్లైమేట్ మాత్రం బాగుంది. నాకు మాత్రం కోల్డ్ మాత్రం హైప్లో ఉందన్నమాట. తుమ్మి అలాగే నా నోస్ అంతా నొప్పి వచ్చేసేసింది అనమాట, నేసల్ ఛాంబర్స్ అంతా. సో ప్రస్తుతానికైతే బయట అందరూ కూర్చున్నారు. ఇంకా క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదు, సో అందుకని బయట ఉన్నాను. అలా తిరుగుతా ఉన్నా. నెక్స్ట్ డే వచ్చేసి వర్ష ఉంది. వర్ష నా పక్కన. సో వర్ష కామెడీ చేస్తుంది. నేను వర్ష సి ప్రోగ్రామ్ అయిపోయి సి బ్లాక్ నుంచి ఏ బ్లాక్ వెళ్తున్నా. సో అలా మధ్యలో తన అంబ్రెల్లా పట్టుకొని నాకు హెల్ప్ చేసింది అనమాట. థ్యాంక్ యూ వర్ష, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ డే కొంచెం బెటర్, కోల్డ్ మరి అంత తగ్గలేదు, కానీ బెటర్. తర్వాత ఏమైందంటే, నేను నా ఫ్రెండ్ కీర్తికాను సౌమ్య ఏం చెప్పామంటే, ఒక టాస్క్ పెట్టాము. ఇద్దరం కలిసి ఏం చేద్దాం అనుకున్నామంటే, లైక్ ట్రూత్ అండ్ డేర్ ఆడదాం అనుకున్నాం. ఏం వచ్చానంటే, నా సెకండ్ బెంచ్లో ఉన్న అమ్మాయి పోటీ టైం రబ్బర్ బ్యాండ్ తీసి రావాలని చెప్పాను. దాన్ని షాక్ అయిపోయింది. ఆమె సెకండ్ బెంచ్లో ఉంది, తన ఫోటో తీయాలంటే షాక్ అయిపోయారు ఇద్దరే. సో తను వెళ్తుంది. నేను
ఇంగ్లీష్ బల ఉంది కానీ వేరే ప్రాబ్లం ఫైనల్లీ ఇన్ ద సో ఫైనల్గా అయితే నా ల్యాబ్ క్లాస్ అయిపోయింది, అలాగే సి ప్రోగ్రామింగ్ అయిపోయింది, అలాగే ఫిజిక్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో క్లాస్ రూమ్లో ఇలా ఉన్నారు, అందరు బయటికి వెళ్ళారు బ్రేక్ అని. సో కొంతమంది ఉన్నారు క్లాస్లో, నేనైతే జస్ట్ చూపిస్తున్నాను, అంటే ట్రై చేసా చాలా వరకు రికార్డ్ చేద్దామని, మ్యాక్సిమం అవ్వాలా బికాజ్ ఇది క్లాస్ కాబట్టి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. Today we are gonna shoot some truth and dare video with our friends. Her name is Soumya. ఇది మా క్లోజ్ ఫ్రెండ్ అనమాట, కీర్తిక. సో ట్రూత్ అండ్ డేర్ అంటున్నాం. సో ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. చెప్పండి బ్రో. ఫస్ట్ నేను చెప్తాను తనకి డేర్, తన ఏది చెప్తే అది క్లాస్లో చేయాలన్నమాట, అది టాస్క్. సో దీని వెళ్ళి ఇప్పుడు దీనికి ఏం టాస్క్ ఇస్తానంటే, బ్రో వెళ్ళి శ్రీని హెయిర్, శ్రీ ఉంది కదా మన క్లాస్, రెడ్ కలర్ టాప్ అమ్మాయి తను ఇప్పుడు చేస్తుంది, తన పోనీ టైల్ తీస్తుంది మనం. సో ఆల్రెడీ ఇట్స్ రైనింగ్ గైస్. సో గోయింగ్ బ్యాక్ టు ఏ బ్లాక్ విత్ మై బ్యాగ్. మ్యాక్సిమం అయిపోయింది, వచ్చేసాం. సో రైట్ నా గోయింగ్. ఇంకా మా ఫ్రెండ్ వచ్చింది. సో బేసికల్గా ఇంగ్లీష్ క్లాస్ అయిపోయింది. సో నెక్స్ట్ లైబ్రరీకి వెళ్ళాం. సో ఫైనల్లీ లంచ్ క్లాస్లో ఉన్నాం. సో ఫైనల్లీ ఇన్ క్లాస్ లంచ్ అయిపోయింది. సో నెక్స్ట్ వేరే బ్లాక్కి వెళ్ళాలి, నెక్స్ట్ బ్లాక్కి. నెక్స్ట్ బ్లాక్లో మాకు సంథింగ్ లైక్ ల్యాబ్ వర్క్ ఉంది. సో సీ యూ దేర్, బాయ్.